హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ఫిల్మ్ టాక్స్. అఖండ 2 ఆగిపోయింది బై సినిమా. నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్. 14 రీల్స్ వాళ్ళు అయితే నైట్ అయితే ఒక పోస్ట్ చేశారు అండ్ సినిమా అయితే రిలీజ్ కావట్లేదు, కొత్త రిలీజ్ డేట్ అయితే మళ్ళీ చెప్తామని చెప్పి అయితే పోస్ట్ చేశారు. ఈ రోజు వాళ్ళు అయితే 10 years బ్యాక్ సినిమా రిలీజ్ అయింది. ఆ మధ్యలో 14 రీల్స్ వాళ్ళు అయితే చాలా సినిమాలు తీసిర్రు. అప్పుడు కేసేయచ్చు కదా, అసలు కరెక్ట్ బాలయ్య సినిమా చూసుకొని కేసేసారు బాయ్. నిజంగా ఇది ఒక పెద్ద సినిమా, భారీ బడ్జెట్ సినిమా అండ్ దీని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మస్తు క్రేజ్ ఉంది, దీనికి హైయెస్ట్ కలెక్షన్స్ వస్తాయి కాబట్టి దీని మీద కరెక్ట్ టైం చూసి దెబ్బేసారు. ఇంకోటి 14 రీల్స్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడి కూర్చొని ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకోవాలి, కానీ అసలు సినిమాని ఆపడం మాత్రం నిజంగా చాలా డిసప్పాయింటింగ్ బాయ్. ఇది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ఒకప్పుడు ఎప్పుడో లేట్ అవుతుండే సినిమా రిలీజ్ అండ్ షార్ట్లెట్ లేనప్పుడు అండ్ బస్ ప్రాబ్లం వల్లనో బాక్స్ రాలేదని చెప్పి ఒక షో లేట్ అవుతుండే. అండ్ రీసెంట్గా మధ్యలో కొన్ని సినిమాలకు కేసులు వేయడం కానీ మళ్ళీ మార్నింగ్ షో పడకపోయినా మ్యాట్నీ షో అన్న పడుతుండే, లేదా ఒక రోజు నెక్స్ట్ డే అన్న పోస్ట్పోన్ అవుతుండే. అంతేగాని మొత్తం సినిమా పోస్ట్పోన్ కావడం అనేది ఇదే ఫస్ట్ టైం జరిగింది. అండ్ బాలయ్య సినిమాకి ఇట్లా జరగడం అనేది నిజంగా చాలా డిసప్పాయింట్. అండ్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఎందుకంటే నేను నైట్ నుంచి ఏపీలో అయితే ర్యాలీలు, బైక్ ర్యాలీలతోటి మస్తు హంగామా, ఎంజాయ్, థియేటర్ దగ్గర మస్తు సందడి, చాలా హైలైట్ అనిపించింది. సడన్లీ ఫస్ట్ ఒక ట్వీట్ వేసారు, ప్రీమియర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, మనీ అయితే రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పి. సరే ప్రీమియర్స్ క్యాన్సిల్ అయినాయి, రేపు మార్నింగ్ షో అన్న చూడొచ్చు, మార్నింగ్ కంపల్సరీ రిలీజ్ అవుతుంది అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసారు, ఆశలు కూడా పెట్టుకోరు. మళ్ళీ నైట్ ఇంకో ట్వీట్ వేసి మొత్తం పోస్ట్ పోన్, మళ్ళీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తా అంటే నిజంగా ఫ్యాన్స్ ఎంత డిసప్పాయింట్ అవుతారు. అంటే నార్మల్ ఆడియన్స్ కే అసలు బాలయ్య గారి సినిమా పోస్ట్ పోన్ అంటేనే చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. యాజ్ ఏ బాలయ్య ఫ్యాన్స్కి ఎట్లుంటుంది ఇంకా అసలు. అలా ప్రొడక్షన్లలో ఇట్లాంటి ఇష్యూలు వస్తుంటాయి, కాకపోతే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు, సినిమా రిలీజ్కి ముందే సాల్వ్ చేసుకుంటారు. 10 రీల్స్ వాళ్ళు మాత్రం చాలా డిలే చేశారు. ఇంతకుముందు వాళ్ళు చాలా సినిమాలు తీసారు, వాళ్ళకి కొన్ని సెటిల్మెంట్ ఇచ్చినా అయిపోతుండే. ఇదే ఇష్యూ జరుగుతుందా సినిమా మీద, వేరే ఇష్యూ జరుగుతుందో తెలుస్తలేదు అసలు. మొత్తానికైతే పెద్ద కుట్రనే జరిగింది బాయ్ ఇదైతే బాలయ్య గారి సినిమాకైతే. సినిమాని ఇట్లా ఆపడం వల్ల 14 రీల్స్ పైన ఉన్న రిప్యుటేషన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రిలీజ్ అవుతుందా, కన్ఫర్మేషన్ ఉందా లేదా కూడా ఆడియన్స్ నమ్మలేకపోతారు. అండ్ బాలయ్య గారు అయితే జెన్యూన్ క్యాండిడేట్, అసలు స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి. అసలు ఆయన సినిమాకి ఇట్లా జరగడం అనేది నిజంగా వెరీ డిసప్పాయింట్ బాయ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏదో చిన్న సినిమా కాదు, ఏదో కొత్త హీరో కాదు, చాలా సీనియర్ హీరో, పెద్ద హీరో. వన్ డే ముందే ప్రీమియర్స్ వచ్చినాయి, ఇంకా తక్కువ ప్రైజే ఏపీలో, తెలంగాణలో కానీ. అండ్ ఫ్యాన్స్ అయితే అసలు 1 day ముందే చూడొచ్చు అని చెప్పి చాలా జోష్ఫుల్గా ఉండే. ఏపీలో అయితే 2 days ముందే బుకింగ్స్ ఓపెన్ అయినాయి. తెలంగాణలో మాత్రం నేను నైట్ వరకు చెక్ చేస్తూనే ఉన్నా, నిమిషానికి కానీ అసలు ఎప్పుడు వస్తాయా టికెట్స్ అని వెయిట్ చేస్తున్నా, కానీ అసలు బుకింగ్ అనేది రాలేదు. కానీ అప్పుడే ఈ అనౌన్స్మెంట్ మాత్రం వచ్చేసింది. ఏ అడ్డంకి లేకుండా రిలీజ్ అయ్యి ఉంటే నిన్న నైట్ ప్రీమియర్స్ అనేది దుమ్ము లేచిపోతుండే. అసలు ఈరోజు మార్నింగ్ షో బొమ్మ పడితే మాత్రం నిజంగా ఫ్యాన్స్కి అయితే అసలు పీక్స్ పండగానే ఉంటుండే, అసలు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుండే. అసలు మొత్తం డిసప్పాయింట్ అయిపోయారు ఫ్యాన్స్ అయితే. అండ్ ఈ సినిమాకి చాలా హైయెస్ట్ కలెక్షన్స్ Day 1 వస్తాయని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాయి, ఎందుకంటే ప్రీమియర్స్ పడ్డాయి, మళ్ళీ హైప్ ఎక్కువ ఉంది సినిమాకి కాబట్టి. మొత్తం డిసప్పాయింట్ చేసేసారు 14 రీల్స్ వాళ్ళు అయితే. రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తా అంటారు 12కు, లేదా మంత్ ఎండింగ్ లేదా సంక్రాంతి బరిలో దింపుతారు. చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి, తెలిసి క్రిస్మస్కి అయితే రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఈ రోజు అయితే చాలా డిసప్పాయింట్లు ఉన్నా. అండ్ జై బాలయ్య. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.